సో హాయ్, వెల్కమ్ టు ట్రేడ్ రీక్యాప్. ఈరోజు యూరో ట్రేడ్ అనేది ఎలా తీసుకున్నాను చూద్దాం. సో నేను 30 మినిట్స్ హై టైం ఫ్రేమ్లో ప్రైస్ అనేది ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ చేసింది. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ టచ్ అయ్యేదాకా వెయిట్ చేశాను అనమాట. సో ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఎలా టచ్ చేసిందంటే ఇది ఒక ఏషియా రేంజ్ అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడికి, సో ఈ ఏషియా రేంజ్ని స్వీప్ చేసుకుంటూ నా స్టాండర్డ్ డీవియేషన్ లెవెల్ కాడ కరెక్ట్గా రియాక్షన్ అనేది వచ్చింది ప్రైస్. సో ఎప్పుడైతే నాకు ఈ నెగిటివ్ కలిసిందో, అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ నా స్టాండర్డ్ డీవియేషన్స్ అండ్ ఏషియా స్వీప్తో వచ్చిందో, సో నేను వెయిట్ చేశాను. సో ఇక్కడ నుండి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూసాను అనమాట. సో నాకు ఇక్కడ చిన్న ఇన్వర్జన్ కనిపించింది, 15 మినిట్స్ ఇన్వర్జన్ కనిపించింది. 5 మినిట్స్లో కూడా ఉంది, 15 మినిట్స్లో కూడా ఉంది. సో నేను 15 మినిట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ 15 మినిట్స్ ఇన్వర్జన్ కాడ ఎప్పుడైతే ఆ ఇన్వర్జన్ని బ్రేక్ చేసి అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ రీటెస్ట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. సో ఇక్కడ నుండి టార్గెట్ ఎంతవరకు పెట్టుకున్నానంటే ఏషియా హై వరకు పెట్టుకున్నాను టార్గెట్. సో ఇది